హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కొలుగూరులో ఉన్నాం. ఇక్కడ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ హడావిడి ఉంది. చాలా అంటే చాలా ఫ్యాన్స్ వస్తున్నారు. దూరంకెంచి కూడా చాలామంది వచ్చారు. ఇంకా పల్లవి ప్రశాంత్ వస్తే రిసీవ్ చేసుకుందామని చెప్పి చాలామంది ఉన్నారు. ఇంకా అయితే అతను రాలేదు. ఇక్కడ ఒకసారి అయితే మన పక్కింట్లో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మతో మాట్లాడదాం ఒకసారి ఏమంటుందో. సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టు బాగా పోతాడేమో ఇక ఇంట్రెస్ట్ బాగుంది ఆయనకి ఇష్టం బాగుండా అవన్నీ చేసిండు ఫోన్లు అవి ఊరికి ఇక మాకు అవన్నీ ఎందుకు చెప్తాను నువ్వు నీకేమొస్తుంది అని అంటే కావాలమ్మమ్మ ఇవి చేయాలి పెళ్లి చేసుకోక అప్పుడు ఎక్కడ నేను గట్లనే అందుంటి పెళ్ళన్న ఒకరిని సెలెక్ట్ అయ్యాక మరి చేసుకున్నాను. ఇప్పుడు ఇంత పెద్ద అవార్డు తీసుకున్నాడు, నాగార్జున గారు చేతులను గారు తీసుకున్నాడు. ఇక్కడ వాళ్ళే కాదు, అమెరికాలో దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ చూస్తారు. అమెరికా నుంచి కూడా మనకు బిగ్ బాస్ చూసేవాళ్ళు ఉన్నారు, అన్ని ప్రపంచం మొత్తం చూసేవాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరి దృష్టిలో ఇప్పుడు పవన్ మన ప్రశాంత్ హీరో అయిపోయింది. సో ఇప్పుడు సినిమాలు కూడా పోయే ఛాన్స్ ఉందండి. పోనీ ఇంకేముంది పోనీ. మీకు అంత సంతోషంగా ఉంది? మాకు సంతోషమే పోనీ. సో చిన్నప్పటి నుంచి ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు, బిగ్ బాస్ లో కూడా అట్లే ఉన్నాడు. ఇంత కూడా మారలే, ఆయన అట్లనే ఉన్నాడు. మాటలు మేము బయట ఈడెట్లా మాట్లాడుకున్నామో అందులో కూడా అట్లనే మాట్లాడింది. మేమే అనుకున్నాం కొద్దిగా పిల్లగా స్టైల్గా మాట్లాడితే ఏమైతుండే వాళ్ళతో అని అంటే కూడా ఆయన మారలే, అట్లే ఉన్నాడు. గ్రూపర్ వాళ్ళకి ఏమైనా అవసరం పడితే హెల్ప్ చేయడము లేకపోతే చేస్తారు. మేమే ఉన్నాం కదా పక్కకు, మాకు తెలుసు కదా, చేస్తారు. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ప్రశాంత్? అయ్యో చిన్నగా పిల్లగాడు పుట్టినప్పుడు నుంచి చూస్తాను. ఇదే ఊరాయ మాది. అవును, వాళ్ళ అమ్మ నాన్నతో పాటు మీరు కూడా ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే ఉన్నాం మేము. ఇప్పుడు ఎంత 30 ఏళ్ళు అవుతుంది, 25 ఏళ్ళు అవుతుంది దగ్గర 25 ఏళ్ళు. ఇంకా ఇంకేమైనా చెప్తారా ప్రశాంత్ గురించి? ఇంకేం చెప్పాలి, ఆయన ఇప్పుడు అంత రతిక్కుపోయే వరకు నూనె పెట్టిండు కదా, వాళ్ళ అమ్మకు కూడా వాళ్ళ బాపమ్మకి అట్లా నూనె పెట్టి జడలేస్తుండే అన్ని కొత్త చేష్టలు అట్లా. మేము నవ్వుదుము, వాళ్ళ అమ్మకి ఇట్లా నూనె పెట్టుకుంటా దూసుకుంటా జడలేస్తుండే పిల్లగా చిన్నగా ఉండంగా. అయ్యో నాకు అట్లా అనిపించింది అన్నట్టు, మొన్న ఆమెకు నూనె పెడుతుంటే అట్లా అనిపించింది. శోభకు రతిక పెట్టిండు. చిన్నప్పుడు వీళ్ళ బాపమ్మ కూడా పెడుతుండే పిల్లగానికి, ఈ పిల్లగానికి సిగ్గు కాదు పెడతాడని అనుకున్నాను. మరి మీరు లోపల చూసినప్పుడు అమర్దీప్ కానీ లేకపోతే వీళ్ళందరూ మనల్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది కదా, అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అదే అనిపించింది కానీ అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో అనిపించింది అట్లనే. ఎందుకంటే జరగ ఊరోడు అంటే అంతా ఊర్లలో పుట్టిన వాళ్ళే సిటీకి పోతారు. ఊరోడు కాకుండా ఎవడు ఉంటుంది. ఇక మాకు కూడా కోపం వచ్చింది కానీ ఇక ఊరోడు అంటే వాళ్ళకి ఎట్లా అనిపించిందో ఎందుకు గురించి అన్నదో తెలియదు.